మరింత దారుణంగా తయారవుతుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లే ఉప ఎన్నికల్లో ఓడిపోయామని ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టిపారేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్లో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే మంత్రి హరీష్ రావుతో భేటీ కావడంతో కోమటిరెడ్డి కారెక్కడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే హరీష్ రావుతో భేటీ అనంతరం ఎప్పటిలాగే కోమటిరెడ్డి పార్టీ మారే అంశాన్ని కొట్టిపారేశారు. ఈసారి పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్ మార్టం చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఉప ఎన్నికలను నేతలు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. పార్టీ పరిస్థితిపై సోనియా గాంధీకే లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఎన్నికల ముందు పొన్నాల లక్ష్మయ్య గారిని అలాగే ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఎన్నికల్లో ఓటమికి సగం కారణం ఆ నియామకాలే. పొన్నాల లక్ష్మయ్యనే ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీకి ఓటమికి కారణమైండు. మళ్ళీ ఇవాళ అంతకంటే వీక్ మనిషిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ వేసిండ్రు, ఇక పార్టీ బతకదు అని ఆ రోజు చెప్పాను. అదే ఈరోజు జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడితే పార్టీ బలపడదని, ఓట్లు కూడా రావన్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో తన సోదరుడి ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్ రాజకీయాలే కారణమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తికే పీసీసీ చీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త వారికి యువకులు అప్పచెప్పి, ముఖ్యంగా తెలంగాణ నడుస్తున్నప్పుడు సొంత పార్టీలో ఉండి గట్టిగా తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్లకు నువ్వు అప్పచెప్పి మీరు ఫైట్ చేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు ఢిల్లీకి వచ్చి చెప్పిన మాటలు వాళ్ళు ఏదో కోట్ వేసుకొని 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఆ రోజు పొన్నాల ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయిన వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మారవాలి. ఆ రోజే ఆయన నేను తీసేస్తారు, ఈయనకు ప్రమోషన్ ఇస్తారు. చాలా బాధాకరం ఈ పార్టీ పరిస్థితి చూస్తుంటే. చాలా లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీది, నాయకులు ఎక్కువ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ. మొత్తానికి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోరేందుకే హరీష్ రావుతో భేటీ అయినట్టు చెప్పిన కోమటిరెడ్డి సొంత పార్టీ నాయకత్వంపై మాత్రం ఘాటుగా విమర్శలు చేసి పార్టీ మారతారనే ప్రచారానికి మరింత బలాన్నిచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.